మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. చీకటి దారులలో చితికిన బ్రతుకులకు, చీకటి దారులలో చితికిన బ్రతుకులకు వెలుగు కలుగజేసే జీవా జ్యోతి యేసే, వెలుగు కలుగజేసే జీవా జ్యోతి యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడేన జీవన రక్షణ కారణ భూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడేన జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 176వ రోజు, జూన్ 25వ తేదీ. అంశము: దేవుడు నిన్ను పిలిచినట్లయితే ఆయన నిన్ను నీ స్థానంలో ఉంచుతాడు. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. యోహాను 15వ అధ్యాయము 16వ వచనము: మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. కాబట్టి మనము దేనిని శ్రేష్టమైనదని అనుకుంటామో, లేదా ఒకడు ఏది శ్రేష్టమైనదిగా భావిస్తాడో దానిని మనం తీసుకొన జాలమని అది మనకి మరలా బోధించుచున్నది. దేవుడు చెప్పిన దానినే ఉత్తమమైనదిగా స్వీకరించాలి. కాబట్టి దేవుని వాక్యమును దేవుడు చెప్పిన మార్గములో అన్ని వేళలా అనుసరించడం ఉత్తమమైనది. తాను విఫలమైనప్పుడు ఫరో సముఖము నుండి మోషే అరణ్యమునకు పారిపోయి అక్కడ యిత్రో కుమార్తె అయిన సిప్పోరాతో వివాహమాడెను. వివాహ అనంతరం ఆమె మోషేకు గెర్షోమును కనెను. అప్పుడు అతడు నెమ్మదిగా మెల్లగా గొర్రెల వ్యాపారంలో స్థిరపడ్డాడు. కాని ఒక రోజున దేవుడు తన ప్రజల మొరను వినెను. దేవుడు తన ప్రజలతో చేసుకొనిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. అది మాత్రమే గాక తాను పిలిచి ఏర్పరచుకొనిన సేవకుని, ఆ సేవకునితో తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. మరియు దేవుడు ఎప్పుడు తన నిబంధనను గాని, తన అభిష్టాన్ని గాని, తనకు సంబంధించిన మరి ఏదైనాను మార్చువాడు కాడు. తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేర్చును. మోషే దేవుని విషయమై విఫలమైనప్పటికీ, తప్పు చేసినప్పటికీ దేవుడు తన నిబంధనను కలిగి ఉండెను. దేవుడు ఒక పని కోసం ఒక మనిషిని పిలిచినప్పుడు అతడు దానిని తప్పక చేయాలి. కేవలం దానినే చేయాలి. ఒకరు కొన్ని రోజుల క్రితం ఆ మధ్యనే పరిశుద్ధాత్మను పొందిన ఒక మెథడిస్టు సహోదరుడు నన్ను ఇలా అడిగారు:
మనం పరిచర్య నిమిత్తం ఏదైనా ఒక ఆత్మవరము కొరకు వెతకాలా అని. అందుకు నేను చెప్పాను, అలా వద్దు. నీవు అలా ప్రయత్నించినప్పుడు దేవుడు నిన్ను వాడుకొనడు అని చెప్పాను. మనం చేయవలసిందల్లా క్రైస్తవుడిగా ముందుకు వెళ్ళడమే. దేవుడు నిన్ను పిలిచినట్లయితే నీవు ఏ స్థానమునకు చెందినావో ఖచ్చితంగా ఆ స్థానంలోనే ఉంచుతాడు. సాధారణంగా ఎవరైతే దేవుని నుండి తామే ఏమైనా పొందుకోవాలని వారు వెతికినట్లయితే, దేవుడు వారికి ఏమైనా ఇచ్చినట్లయితే అది గంజి పెట్టిన బిగుతైన చొక్కా వలె కొంచెం ఎక్కువగానో తక్కువగానో ఉంటుంది. సాధారణంగా దేవుడు పిలిచిన వారు దేవుడు నుండి పారిపోవటకు ప్రయత్నించువారుగా ఉంటారు. ఏది ఏమైనా మోషే మరియు పౌలు మరియు ఇతరమైన వారు ఆ పిలుపు నుండి దూరంగా పారిపోవటకు ప్రయత్నించారు. మోషే తనకివ్వబడిన అన్నిటిలో విఫలమైనప్పటికీ దేవుడు ఇంకా తన చేతిని మోషేకు తోడుగా ఉంచాడని ఇక్కడ మనం కనుగొంటాము. అతడిని దేవుడు పిలిచి వెళ్ళి తనకు సేవ చేయాలని, ఆజ్ఞకు విధేయుడుగా ఉండాలని చెప్పాను. మరియు దేవుడు, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును అని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువకు ఆ మాటలు గొప్ప ఆదరణగా ఉండెను. నేను ప్రయత్నిస్తూ విఫలమవుతున్నప్పటికీ దేవుడు నన్ను వదిలిపెట్టాడు. ఏది చేయాలన్నా అతిగా భయపడు వారిని నేనెక్కువగా నమ్మను. ప్రయత్నించుటకు మరి బద్దకించుట కంటే ప్రయత్నించి విఫలమవుటను నేను చూడగోరుతును. ఒకసారి ఇలా చెప్పబడింది, బల్లార్డ్ ఫ్లోర్ కంపెనీతో పనిచేయటకు ఒకడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడు తన సంతకము చేయు సమయంలో చేతి రాత చెరిపిడి ఎరేజర్ అతని పెన్సిల్ చివరన లేదు. అప్పుడు బల్లార్డ్ అతనితో ఒక ఎరేజర్ను తెచ్చుకోవచ్చు కదా అని అనగా, నేను పొరపాటు చేయను అని అన్నాడు. అప్పుడు బల్లార్డ్ అతనితో, నేను నా పనికి నిన్ను వాడుకోలేను. ఎందుకనగా నీవు పొరపాట్లు చేయకపోతే నీవేమీ చేయలేవు. అది నిజం. దేవుడు నీవు చేసే పొరపాట్లకు నిన్ను బాధ్యుడిగా చేయడు. నీవు ఉద్దేశపూర్వకంగా చేసిన పాపానికి నిన్ను బాధ్యుడిగా చేస్తాడు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల బలి ఇంకనూ ఉండదు. కానీ ఒక మనిషి ఏదైనా చేయాలని ప్రయత్నించినప్పుడు తప్పులు చేస్తాడు, విఫలమవుతాడు, అతడు పొరపాట్లు చేస్తాడు. కానీ అతడు నిజమైన దైవిక పిలుపును కలిగి ఉంటే, అతని హృదయంలో దేవుడు ఉంటే అతడు తిరిగి లేస్తాడు. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉందును అనే గొప్ప వర్తమాన భాగం నుండి సేకరింపబడి సమకూర్చబడిన అద్భుతమైన అంశం. మహా గొప్ప దేవుడును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఎల్లప్పుడూ మన పట్ల ఎంతో బాధ్యతను కలిగి కునుకక నిద్రపోక మన పట్ల ఆయన ఉన్నతమైన ప్రేమను చూపుతూ మనలను ఎల్లప్పుడూ కాచి కాపాడుతూ మనలను అనేక పరిస్థితుల నుండి రక్షిస్తూ మన పట్ల ఎంతో బాధ్యతగా ఉన్న గొప్ప దేవునికి, ఆయన మన పట్ల చూపుతున్న ఆ బాధ్యత అయిన ప్రేమ కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అల్పులమైన మన కొరకు, ఏ యోగ్యత అర్హత లేని మన కొరకు, నీచమైన స్వభావం కలిగిన మన కొరకు ఆయన ఉన్నతమైన ప్రేమను చూపి తన వాత్సల్యతను మనపై చూపి మనలను ఆయన తన ప్రజలుగా పిలుచుకుని మనలను ప్రత్యేకపరిచి మనము ఆయన సొత్తైన జనముగా, ఆయన రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా మనలను నిలుపుతూ ఉన్నాడు. మనలను పిలిచిన గొప్ప దేవుడు నమ్మదగిన వాడు. మనలను పిలిచిన వాడు ఎంతో ఉన్నతమైన వాడు, మాట తప్పని దేవుడై ఉన్నాడు. ఆయన పిలుచుకున్న ప్రజల పట్ల ఆయన ఎంతో బాధ్యతను వహిస్తూ వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ముందుకు నడిపిస్తూ ఉన్న గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుని మనం కలిగి ఉండటానికి దేవుడిచ్చిన కృపను బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, మనం మంచివారమని కాదు కానీ, మనం ఏదో గొప్పవారమని కాదు కానీ, అల్పులమైన మనలను ఆయన ఎన్నుకొని ఆయన తన ప్రణాళికను జరిగించడానికి మనలను పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్న ప్రజల పట్ల ఆయన ఎల్లప్పుడూ
ముందుండి నడిపించే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారు, ప్రియ స్నేహితులారు, ప్రియ దేవుని బిడ్డలారు, దేవుడు మన పట్ల చూపుతున్న గొప్ప ప్రేమ కొరకు, ఆయన కృప కొరకు, ఆయనకు మనం ఎల్లప్పుడూ రుణస్థులమై ఉన్నాము. మనం ఎన్ని పొరపాట్లు చేసినా ఆయన మన పట్ల ఎంతో కృప చూపుతూ, ఆయన మనలను సరిచేస్తూ, ఆ బాధ్యత అయిన ప్రేమను చూపిస్తూ, ఆయన ఉన్నతమైన కృపను పొందుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ మనకు దగ్గరగా ఉండి మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరులారు, ప్రియ స్నేహితులారు, ప్రియ దేవుని బిడ్డలారు, ఈ రోజు కొరకు దేవుడు మనకిచ్చిన ఈ అంశాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం. దీనిలో దాగి ఉన్న కొద్ది భావాన్ని మనం తెలుసుకుని ముందుకు వెళదాం. దేవుడు నిన్ను పిలిచినట్లయితే ఆయన నిన్ను నీ స్థానంలో ఉంచుతాడు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించానని మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన అంటున్నట్టుగా మనం తెలుసుకున్నాము. ప్రియ సోదరి సోదరులారు, ప్రియ దేవుని బిడ్డలారు, దేవుడు మనలను ప్రత్యేకపరిచి ఆయన తన అమూల్యమైన వాక్కును మనకిచ్చి మనము ఆయన యందు యథార్థముగా నిందారహితులుగా జీవించాలని, నీతిమంతులుగా ఉండాలని తన వాక్యమనే ఉదక స్నానం చేత మనలను కడుగుతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరులారా, ఆ వాక్యం మనలను కడుగుతూ ఉన్నప్పుడు మనము ఆయనలో శుద్ధీకరింపబడి క్రీస్తు కొరకు యథార్థముగా బ్రతకడానికి, మనము ఆయనలో భాగమవడానికి ముందుకు కదులుతూ ఉన్నాము. ఆయన వాక్యమే మనకు దొరకకపోతే మనము నశించిపోయేడు వారము. ఓ ప్రియ సోదరులారా, ఏ యోగ్యత లేని మనలను తన అమూల్యమైన కృపతో తన ముందు నిర్ణయంలో ఆయన ఏర్పాటు చేసుకుని తన ప్రణాళికను ఆయన పూర్తి చేస్తూ ఉన్నాడు. కొత్త నిబంధన కాలములో 7 సంఘకాలాల గుండా తన వధువును పిలుచుకొని, తన వధువును ప్రత్యేకపరుచుకుని ఆయన తన జనాంగముగా వారిని ఒక రోజు ఆయన కొనుక్కోబడబోతూ ఉన్నాడు. తన వధువును వాక్యముతో పోషించడానికి, వారిని కమ్ముకున్న చీకటిని, అంధకారాన్ని పారద్రోలడానికి, వాక్యమనే గొప్ప వెలుగును ప్రసరింపజేయడానికి ప్రతి కాలంలోనూ ఒక ప్రవక్తను ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్న ప్రతి ప్రవక్త పట్ల ఆయన ఎంతో బాధ్యతగా ముందుండి తన అమూల్యమైన వాక్కును ఆ ప్రవక్తకు ఇచ్చి తన ప్రజలను పోషించడానికి, వారిలో జీవాన్ని నింపడానికి జీవాహారమైన వాక్యాన్ని వారికి పంచిపెడుతూ వచ్చాడు. ఓ ప్రియ సోదరులారా, ఈ అంత్యకాలంలో, ఈ చివరి గడియలో, ఈ లవోదికే సంఘకాలంలో అల్పులమైన మనలను ఆయన పోషించడానికి తన జీవాహారమైన వాక్యాన్ని మన కొరకు ఇచ్చాడు. ఏ కల్పితము లేని, ఏ కల్మషము లేని గొప్ప వాక్యాన్ని మనం భుజించడానికి, మనలో గొప్ప విశ్వాసాన్ని నింపుకోవడానికి, మనలో ఆయన గొప్ప జీవాన్ని నింపడానికి ఆయన మన కొరకు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి మనము ఆయనకు ఎంతో రుణస్థులమై ఉన్నాం. ప్రియ సోదరులారా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు చెప్పిన దానిని ఉత్తమమైనదిగా స్వీకరించాలి. కాబట్టి దేవుని వాక్యమును, దేవుడు చెప్పిన మార్గములు అన్ని వేళలా అనుసరించడం ఉత్తమమైనది. మానవులు కల్పించిన సిద్ధాంతాల వైపు కాదు గాని, ఎప్పుడూ గతించిపోయిన కాలములో తయారు చేయబడిన ఆ మురిగిపోయిన ఆహారాన్ని తినడం కాదు గాని, ఆ కుళ్ళిపోయిన సిద్ధాంతాలను అనుసరించడం కాదు గాని, ఈ గడియ కొరకు దేవుడు మనకిచ్చిన గొప్ప వాక్యాన్ని వెంబడిస్తూ ఆ వాక్యముతో నిలబడి అన్ని వేళల ఆ మార్గములో ఉండి దేవుడు చెప్పిన మార్గములో నిలిచి అనుసరించడం ఉత్తమమైనదని ప్రవక్త మనకు గట్టిగా చెప్తూ ఉన్నాడు. ఓ నిశ్చయంగా ప్రియ సోదరులారా, మనము అదే ప్రకారం జీవిస్తూ ఆయన మన కొరకిచ్చిన గొప్ప వాక్యములో నిలబడుతూ ఆయన మార్గములోని ఎల్లప్పుడూ నడవలసిన వారమై ఉన్నాము. అదే ఉత్తమమైన మార్గము. ఒకరోజు మనలను మన ప్రియుని యొద్దకు, మన యేసు యొద్దకు మనలను నడిపిస్తూ ఉన్నది. ఆ వాక్యంలో మనం ఎల్లప్పుడూ యథార్థముగా నిలబడుతూ దేవుడు మనకిచ్చిన ఆ ఉత్తమమైన మార్గాన్ని అనుసరిస్తూ మనము ముందుకు కదలవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరులారా, ప్రవక్త చెప్తూ ఉన్నాడు, తాను విఫలమైనప్పుడు ఫరో సముఖం నుండి మోషే అరణ్యమునకు పారిపోయి అక్కడ ఇత్రో కుమార్తె అయిన సిప్పోరాను వివాహమాడెను. వివాహ అనంతరం ఆమె మోషేకు గెర్షోమును కనెను. అప్పుడు అతడు నెమ్మదిగా మెల్లగా గొర్రెల వ్యాపారంలో స్థిరపడ్డాడు. కానీ ఒక రోజున
దేవుడు తన ప్రజల మొరను వినెను. దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. అది మాత్రమే గాక తాను పిలిచి ఏర్పరచుకున్న సేవకుని, ఆ సేవకునితో తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఫరో యొక్క దాస్యమనే కాడి కింద ఉన్నప్పుడు, దాస్యమనే కాడి కింద మగ్గుతూ ఉన్నప్పుడు వారు దేవునికి మొర్రపెట్టినట్టుగా మనం తెలుసుకున్నాము. దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఆ ఫరో దాస్యము నుండి, ఆ ఐగుప్తు అనే దాస్యము నుండి మిమ్ములను విడిపిస్తానని, మీ కొరకు ఒక రక్షకుడిని పంపిస్తానని దేవుడు వారికి వాగ్దానం చేసిన ప్రకారం మోషేను ఆయన పిలుచుకున్నాడు. తన ప్రజలను దాస్యం నుండి బయటకు రప్పించడానికి ఆయన వాగ్దానం చేసిన పట్టణానికి, ఆయన వారికి వాగ్దానం చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి వారు చేరుకోవడానికి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అదే ప్రకారముగా మోషేను వారి కొరకు పిలుచుకొని వారిని విడిపించడానికి మోషేను పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, అయితే మోషే దేవుని పిలుపు నుండి పారిపోయి ఆ గొర్రెల వ్యాపారంలో స్థిరపడ్డాడని మనము చదువుకున్నాం. అయితే ప్రియ సోదరులారా, దేవుడు వదిలిపెట్టడు కానీ దేవుడు విఫలమైపోయిన వారిని సరిచేసి మళ్ళీ వాడుకుంటాడు. వారినే పిలుచుకొని వారికి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు. అదే ప్రకారం దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానాన్ని బట్టి వారిని ఆ దాస్యమనే కాడి నుండి విడిపించడానికి పిలుచుకున్న మోషేను బట్టి తన వాగ్దానాలను గుర్తు చేసుకుని మోషేను వారి కొరకు పంపి ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాము, మోషే దేవుని విషయమై విఫలమైనప్పటికీ, తప్పు చేసినప్పటికీ దేవుడు తన నిబంధనను కలిగి ఉండెను. దేవుడు ఒక పని కోసం ఒక మనిషిని పిలిచినప్పుడు అతడు దానిని తప్పక చేయాలి, కేవలం దానినే చేయాలి. ఓ ప్రియ సోదరులారా, దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే అన్నాడు, నేను నోటి మాంద్యం కలిగిన వాడును, నా మాటలు ఎవరు వింటారు? నేను వారిని విడిపించడానికి సమర్థుడును కాను. నాకంటే జ్ఞానవంతులు, గొప్ప వాక్చాతుర్యం కలిగిన వారు అనేక మంది ఉన్నారు ప్రభువా, వారిని పంపించు అని మోషే దూరంగా పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన ఒకరిని పిలిచాడు అంటే వారి పట్ల ఎంతో బాధ్యత వహిస్తాడు. ఓ ప్రియ సోదరులారా, మనకు తెలుసు మోషేతో ఆయన తోడుగా ఉండి అనేక అద్భుత కార్యాలు జరిగించి ఎన్నో సూచనలు మోషేకు ఇచ్చి బలపరిచి ఆదరించి మోషేను తన ప్రజలను విడిపించడానికి నాయకుడుగా, ఒక రక్షకుడుగా వారి కొరకు పంపడం మనకు తెలుసు. ఆయన ఒకరిని పిలుచుకుంటే, ఆయన ఒకరిని ఎన్నుకుంటే వారి పట్ల ఆయన ఎంతో బాధ్యత చూపేవాడుగా ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఒకరు కొన్ని రోజుల క్రితం ఆ మధ్యనే పరిశుద్ధాత్మను పొందిన ఒక మెథడిస్టు సహోదరుడు నన్ను ఇలా అడిగాడు, మనం మన పరిచర్య నిమిత్తము ఏదైనా ఒక ఆత్మవరం కొరకు వెతకాలా అని. అందుకు నేను అన్నాను, అలా వద్దు, నీవు అలా ప్రయత్నించినప్పుడు దేవుడు నిన్ను వాడుకొనడు అని చెప్పాను. మనం చేయవలసిందల్లా క్రైస్తవుడిగా ముందుకు వెళ్ళడమే. దేవుడు నిన్ను పిలిచినట్లయితే నీవు ఏ స్థానమునకు చెందిన వాడవో ఖచ్చితంగా ఆ స్థానంలోనే ఉంచుతాడు. నిశ్చయంగా ప్రియ సోదరులారా, దేవుని నుండి మనం దేని కొరకు ప్రయాసపడవలసిన అవసరం లేదు. దేవుని నుండి ఏదో పొందుకోవాలని మనం ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుడు మన పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన పనికి మనం అవసరమైతే, మనలను ఆయన పిలిచినట్లయితే మనకు కావలసిన సమస్తాన్ని ఆయనే సమకూర్చువాడై ఉన్నాడు. మనకు ఏ ఆత్మవరము కావాలో, మనకి ఏ వివేచన వరము కావాలో, మనలను ఎలా వాడుకోవాలో సమస్తం ఎరిగిన గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. మనము దేని కొరకు ప్రయాసపడవలసిన అవసరం లేదు కానీ, మనము దేని కొరకు వెతకవలసిన అవసరం లేదు కానీ, మనము చేయాల్సిందల్లా క్రైస్తవుడిగా ముందుకు వెళ్ళడమేనని, దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ బాధ్యతగా ఉన్నాడని, మన స్థానంలో మనం ఏ స్థానానికి సరిపోతామో, మన సామర్థ్యం ఏమిటో ఆ స్థానంలో దేవుడు మనల్ని వాడుకుంటాడని, ఆ స్థానంలోనే దేవుడు మనల్ని ఉంచుతాడని ప్రవక్త తెలుపుతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా,
సాధారణంగా ఎవరైతే దేవుని నుండి తాము ఏమైనా పొందుకోవాలని వారు వెతికినట్లయితే, దేవుడు వారికి ఏమైనా ఇచ్చినట్లయితే అది గంజి పెట్టిన బిగుతైన చొక్కా వలె కొంచెం ఎక్కువగాను తక్కువగాను ఉంటుంది. ప్రియ సోదరులారా, మనం స్వార్థముగా మన స్వార్థం కొరకు, మన విలాసాల కొరకు దేవుణ్ణి శోధించకూడదు. దేవుణ్ణి శోధించి ఏదైనా మనం పొందుకున్నట్లయితే అది దేవుని చిత్తం కాకపోతే నిశ్చయంగా దానిని మనం అనుభవించలేము. ప్రియ సోదరులారా, మనకి ఏది అవసరమో, మనకి ఏది మేలుకరమో సమస్తాన్ని ఎరిగిన మన గొప్ప తండ్రి తన పిల్లలకు మేలైన ఈవులను అనుగ్రహించువాడుగా ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రవక్త చెప్తున్నాడు, సాధారణంగా దేవుడు పిలిచిన వారు దేవుడు నుండి పారిపోవడకు ప్రయత్నించువారుగా ఉంటారు. ఏది ఏమైనా మోషే మరియు పౌలు మరియు ఇతరమైన వారు ఆ పిలుపు నుండి దూరంగా పారిపోవడకు ప్రయత్నించారు. ప్రియ సోదరులారా, దేవుడు పిలుచుకున్న తన శిష్యులు, దేవుడు పిలుచుకున్న తన ప్రజలు ఎల్లప్పుడూ ఎన్నో కష్టాలు పడుతూ, ముళ్ళ బాటలో, ఎంతో కఠినమైన బాటలో నడుస్తూ, అసూలు బాస్తూ, నిట్టూర్పులు విడుస్తూ దేవుని కొరకు ఈ లోకంలో యథార్థంగా బతికి అనేక మంది హతసాక్షులుగా మారి ఉన్నారు. ఎంతో కఠినమైన దేవుని మార్గము వెంబడించడానికి, ఆయన ఆజ్ఞలను వెంబడించడానికి అనేక మంది వెనుదిరిగి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు వారికి ఆదరణగా నిలిచి, వారికి తోడుగా నిలిచి, వారికి ముందుండి నడిపించే గొప్ప జీవిత నాయకుడిగా ఆయన ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మోషే తనకివ్వబడిన అన్నిటిలో విఫలమైనప్పటికీ దేవుడు ఇంకా తన చేతిని మోషేకు తోడుగా ఉంచాడని ఇక్కడ మనం కనుగొంటాము. ఆయన యెహోషువతో అన్నాడు, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును అని. యెహోషువను దేవుడు పిలిచి వెళ్ళి తనకు సేవ చేయాలని, తన ఆజ్ఞలకు విధేయుడుగా ఉండాలని యెహోషువతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషేకు తోడై ఉండినట్లే, మోషేకు ముందుండి నడిపించినట్లే, పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను మోషేకును తన ప్రజలకు తోడై ఉన్నట్లే నీకును తోడుగా ఉంటానని, నీవు ఏ భయము చెందవలసిన అవసరం లేదని, మోషే వహించిన బాధ్యతను నీవు నా ప్రజల పట్ల వహించి వారికి ముందుండి వారిని నడిపించాలని, నేను వాగ్దానం చేసిన దేశాన్ని వారు స్వతంత్రించుకునేలాగున వారిని ముందుకు నడిపించాలని యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, నేను ప్రయత్నిస్తూ విఫలమవుతున్నప్పటికీ దేవుడు నన్ను వదిలిపెట్టాడు. ఏది చేయాలన్న అతిగా భయపడు వారిని నేను ఎక్కువగా నమ్మను. ప్రయత్నించుటకు మరి బద్దకించుట కంటే ప్రయత్నించి విఫలమవుటను నేను చూడగోరుదును. ఓ ప్రియ సోదరులారా, మనం అనేకసార్లు ఓడిపోతున్నప్పటికీ మనం ఎల్లప్పుడూ గెలవడానికి ప్రయత్నించవలసిన వారమై ఉన్నాము. పిరికి వారిని దేవుడు వాడుకోడని మనము ఎరుగుదుము. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులుగా ఉండరని మనకు తెలుసు. మనం అనేకసార్లు విఫలమవుతున్నప్పటికీ మనము క్రీస్తు కొరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. మనం ఆయన మార్గాన్ని అనుసరించుటకు, ఆయన కొరకు ఉత్తమమైన కార్యాలు జరిగించుటకు, ఆయన కొరకు అనేక మందిని నడిపించడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేవారముగా ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన జీవితంలో మనం అనేక సార్లు ఓడిపోతున్నప్పటికీ మనము క్రీస్తు యొక్క సహాయంతో, దేవుని యొక్క సహాయంతో నిలిచి మనము గెలవలసిన వారమై ఉన్నాము. ఓడిపోయిన అనుభవం మనకు లేకపోతే మన జీవితంలో ఏది గెలవలేమని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రతి ఓటమి ఒక గుణపాఠమై ఉన్నది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రవక్త ఒక చిన్న సన్నివేశాన్ని మనకు గుర్తు చేస్తూ దానిలో గొప్ప సారాంశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. బల్లార్డ్ ఫ్లోర్ కంపెనీతో పనిచేయటకు ఒకడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడు సంతకం చేయు సమయంలో చేతి వ్రాత చెరిపెడి ఎరైజర్ అతని పెన్సిల్ చివరన లేదు. అప్పుడు బల్లార్డ్ అతనితో అన్నాడు, ఒక ఎరైజర్ను తెచ్చుకోవచ్చు కదా అని అన్నాడు. అతడు అన్నాడు, నేను పొరపాటు చేయను అని చెప్పాడు. అప్పుడు బల్లార్డ్ అతనితో, నేను నా పనికి నిన్ను వాడుకోలేను. ఎందుకనగా నీవు పొరపాటు చేస్తేనే నీకు అనుభవం వస్తుంది. ఏది చేయకూడదో, ఏది మేలుకరంగా ఉంటుందో నీవు తెలుసుకొనగలుగుతావు. నీవు పొరపాట్లు చేయకపోతే నీవు అసలు ఏ పని చేయలేవు, నీవేమీ చేయలేవు.
అది నిజం. ప్రియ సోదరుల, మన జీవితంలో కూడా మనము తెలియక అనేక పొరపాట్లు జరిగించినప్పుడు మన జీవితాన్ని ఇంకొను పరిపూర్ణతలకు నడిపిస్తూ ఉన్నాము. తెలియక జరిగిన ఒక పొరపాటు వల్ల మనకు కొంత అనుభవం వస్తుంది. మళ్ళీ తిరిగి అదే తప్పును చేయకుండా ఉండునట్లు మనము కొంత అనుభవాన్ని నేర్చుకోగలుగుతూ ఉన్నాము. ఒక లోక సామెతను మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ లెసన్, వీఆర్ విన్నింగ్ టు ఫెయిల్, వీఆర్ నాట్ రెడీ టు గెట్ సక్సెస్. మన జీవితంలో మనం ఓడిపోకపోతే మనం గెలుపొందటానికి కూడా అనర్హులమని, మన జీవితంలో ఓడిపోయిన అనుభవాన్ని కలిగి ఉండాలని, దాని ద్వారా మన జీవితాన్ని పరిపూర్ణతలోకి నడిపించుకుంటూ మనం ఉన్నతంగా జీవించగలమని, మనం మేలైన కార్యాలు చేయగలమని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. దేవుడు నీవు చేసే పొరపాట్లకు నిన్ను బాధ్యుడిగా చేయడు. నీ ఉద్దేశపూర్వకంగా చేసిన పాపానికి నిన్ను బాధ్యుడిగా చేస్తాడు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల బలి ఇంకనూ ఉండదు. కానీ ఓ ప్రియ సోదరులారా, మనం తెలిసి పాపం చేస్తే, మనం మన బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే క్రీస్తు యొక్క రక్తము మన కొరకు నిలవదు కానీ, మనలను రక్షించదు కానీ, మనలను కప్పి ఉంచదు కానీ, మనలను శిక్షకు అప్పగించేదిగా ఉన్నది. మనము తెలియక చేసిన పొరపాట్లకు ఆయన బాధ్యత వహిస్తూ మనలను క్షమిస్తూ మనలను ఇంకనూ ఉన్నతమైన స్థితికి నడిపించేవాడుగా ఉన్నాడు. మనం బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి ఆయన బాధ్యత వహించడు. మనం సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, మనకు వాక్యము తెలిసిన తర్వాత, మనం పొరపాటు చేయకూడదని తెలిసిన తర్వాత మనము గాని బుద్ధిపూర్వకంగా అదే పాపాన్ని చేసిన ఎడల క్రీస్తు యొక్క రక్తము మనలను రక్షించదు. మన కొరకు ఆ రక్తము ప్రాయశ్చిత్తము జరిగించదు. మనలను దోషిగా నిలబెట్టే స్థితికి నెట్టివేయబడేవారముగా, మనము అంధకారంలో నిలబడేవారముగా, ఆయన ముందు మనము దోషులముగా నిలబడేవారముగా మిగిలిపోతూ ఉన్నాము. ప్రియ సోదరులారా, సత్యం మనలను స్వతంత్రులుగా మారుస్తున్నది. మనం ఏ పొరపాటు జరిగించకుండా ఉండునట్లు ఆ సత్య వాక్యం మనలో జ్ఞానాన్ని పెంచి మనము క్రీస్తు కొరకు నీతిమంతులుగా బతకడానికి, యథార్థముగా బతకడానికి మనకు వాక్యము ఎంతగానో సహాయపడుతూ ఉన్నది. కానీ ఒక మనిషి ఏదైనా చేయాలని ప్రయత్నించినప్పుడు తప్పులు చేస్తాడు, విఫలమవుతాడు, అతడు పొరపాట్లు చేస్తాడు. కానీ అతడు నిజమైన దైవిక పిలుపును కలిగి ఉంటే, అతని హృదయంలో దేవుడు ఉంటే అతడు తిరిగి లేస్తాడు. ఓ ప్రియ సోదరులారా, ఎంత గొప్ప ఆదరణది! మన జీవితంలో మనం అనేక ప్రయత్నాలు జరిగిస్తున్నప్పుడు, మనం అనేక పొరపాట్లకు లోనై అనేక తప్పులు చేస్తూ ఉన్న మనలను దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. మన హృదయంలో మనం ఆ విషయంలో యథార్థవంతులుగా ఉన్నప్పుడు, మనము తెలియక తప్పు చేసినప్పుడు, మన హృదయంలో దేవునికి స్థానం ఉన్నప్పుడు దేవుడు మనలను తిరిగి లేపుతాడని, ఆయన పిలుచుకున్న మనలను ఆయనే ముందుండి నడిపిస్తాడని, ఆయనే ఆదరిస్తాడని ఈ యొక్క అంశము ద్వారా మనం తెలుసుకోగలిగాము. ఓ ప్రియ సోదరులారా, మన హృదయంలో దేవునికి స్థానం ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం వెంబడిస్తున్నప్పుడు, మనం వాక్యపక్షాన నిలిచిన వారముగా ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన మన పక్షాన నిలబడి మనలను ఆయన పనిలో వాడుకుంటూ ఉన్నాడు. ఆయన మనలను పిలుచుకున్నప్పుడు, నిజంగా ఆయన మనలను పిలిస్తే మన పట్ల ఆయన ఎంతో బాధ్యత వహించి మనం ఏ స్థానంలో నిలబడగలమో, మన సామర్థ్యం ఎంతో ఆ స్థానంలో నిలిపి ఆయన మనలను బలపరిచి మన తప్పులను క్షమించి ఆయనలో మనలను ఉన్నతముగా వాడుకుంటూ ఆయన నిత్యరాజ్యానికి మనల్ని నడిపించేవాడుగా ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం చదువుకున్న అంశాన్ని బట్టి, మనము నేర్చుకున్న అనుభవాన్ని బట్టి మనం క్రీస్తులో యథార్థముగా బతుకుదాము. క్రీస్తు కొరకు యథార్థముగా జీవిందాం. ఆయన మనకిచ్చిన పనిని యథార్థముగా చేస్తూ క్రీస్తుకు మహిమకరంగా జీవిందాం. ఆయన యొక్క ప్రేమ అనే దుర్గములు ఎల్లప్పుడూ నివసిస్తూ ఆయన కృప కొరకు ప్రార్థిస్తూ మనం ముందుకు సాగుతూ క్రీస్తు అడుగుజాడల్లో వెళ్ళిపోదాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండి మనలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుని ఆయన మన కొరకిచ్చిన గొప్ప వాక్యాన్ని మనం వెంబడించి ఆయనతో ఒక రోజు ఆ మధ్యాకాశానికి కొనుపోబడదాం. యుగ యుగాలు ఆయనతో ఆనందంగా జీవిందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనతో ఉంచి
మనలను అంతం వరకు ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించి మనలను ఆ ఎత్తబాటుకు వారసులుగా తీర్చిదిద్దునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం యోబు 3-4 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని కొరకు మనల్ని పిలుచుకున్నట్లయితే దేవుని పనిలో యథార్థంగా మనం నిలబడి అనేక మందిని క్రీస్తు రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దుదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానములు, ఆయన యొక్క అన్యోన్య సహవాసము, ఆయన యొక్క మెండైన దీవెనలు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. షాలోమ్. జీవన సంద్రములో ఆవలి తీరముకు, జీవన సంద్రములో ఆవలి తీరముకు నావా నడుపగలిగే నావికుడు నాదుడేసే, నావా నడుపగలిగే నావికుడు నాదుడేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. దీన దరిద్రులకు కడుహీన పాపులకు, దీన దరిద్రులకు కడుహీన పాపులకు రక్షణ కలుగజేసే అక్షయ రాజు యేసే. రక్షణ కలుగజేసే అక్షయ రాజు యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే